హరనాథాయతే నమః. జై శ్రీ కుసుమహర. చంద్రావళి కందర్ప సుందరులు చేసిన తపముల పెన్నిది కుసుమ, చేసిన తపముల పెన్నిది కుసుమ. భగవతి సుందరి జయ రాములకు భగవతి సుందరి జయ రాములకు యుగ యుగముల నిధి హరనాథుండు. పెళ్ళి అంట ఓ పెళ్ళి అంట, ఓ పెళ్ళి అంట, ఓ పెళ్ళి అంట, పెళ్ళి అంట. పెళ్ళి కూతురు మా కుసుమమ్మ నాదుండు, పెళ్ళి కూతురు మా కుసుమమ్మ. పెళ్ళి కొడుకు మా హరనాథుండు, పెళ్ళి కొడుకు మా హరనాథుండు. కుసుమమ్మ పెళ్ళి అంట ఓ పెళ్ళి అంట, 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 ఓ పెళ్ళి అంట. సోనాముఖిలో పుట్టి పెరిగిరి, సోనాముఖిలో పుట్టి పెరిగిరి. మేనులు వేరు మనసులొక్కటే, మనసులొక్కటే. మేనులు వేరు మనసులొక్కటే. పుట్టినప్పుడే కుసుమనయనములు పుట్టినప్పుడే కుసుమనయనములు కట్టి వేసహరనాథుని మనసు. పెళ్ళి అంట పెళ్ళి కూతురు మా కుసుమమ్మ, పెళ్ళి కూతురు మా కుసుమమ్మ నాదుండు. పెళ్ళి కొడుకు మా హరనాథుండు, పెళ్ళి కూతురు మా హరనాథుడు. అమ్మ పెళ్ళి అంట ఓ పెళ్ళి అంట, 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 ఓ పెళ్ళి అంట. తల్లిదండ్రులు వారి ప్రేమగని, తల్లిదండ్రులు వారి ప్రేమగని చల్లగా దీవించిరి దంపతులని, చల్లగా దీవించిరి దంపతులని. చిన్నతనము నుండే ఇరువురును చిన్నతనము నుండే ఇరువురును చిందులు దొక్కిరి ఆనందముతో. పెళ్ళి అంట ఓ పెళ్ళి అంట, ఓ పెళ్ళి అంట, ఓ పెళ్ళి అంట, ఓ పెళ్ళి అంట. పెళ్ళి కూతురు మా కుసుమమ్మ, పెళ్ళి కూతురు మా కుసుమమ్మ నాదుండు. పెళ్ళి అంట ఓ పెళ్ళి అంట, ఓ పెళ్ళి అంట, ఓ పెళ్ళి అంట, ఓ పెళ్ళి అంట, ఓ పెళ్ళి అంట. బుజ్జగింపుల బజ్జుండినను పువ్వ తిన్నను నవ్వుతున్నను, బుజ్జిగింపుల బజ్జుండినను. చదువుల ఆటల పాటల మాటల చదువుల పాటల ఆటల మాటలు చక్కని ముద్దుల జంట అయితరు. పెళ్ళి అంట ఓ పెళ్ళి అంట, 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 ఓ పెళ్ళి అంట. పెళ్ళి కూతురు మా కుసుమమ్మ చుండు, పెళ్ళి కూతురు మా కుసుమమ్మ అదుండు. పెళ్ళి అంట ఓ పెళ్ళి
పెళ్ళి అంట ఓ పెళ్ళి అంట ఓ పెళ్ళి అంట ఓ పెళ్ళి అంట కుసుమదేవికి హరనాథునికి కొనుకు పెండిలి సేయబూనిరి పెళ్లి ముహూర్తము పెట్టించారు పరిమళ పుష్పములెన్నో దంచిరి మురీజు దండవెన్నో గృచ్చిరి పెళ్ళి అంట ఓ 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 పెళ్ళి అంట అదుండు పెళ్ళి కూతురు మా కుసుమమ్మ మండల పర్యంతం సూర్యమండల చంద్రమండల పర్యంతం సర్వై ధ్రువమండల పర్యంతం కుశలోమహి నక్షత్ర మండల ఆశీర్ వర్ష సహస్ర సహస్రాని ఏకైక విలాప ఏకైక మాస్యాప ఏకైక రోమాప క్రమేణ అపకర్షణ సంహిత కాలే భూలోక బృందావనే నివాస సిద్ధ్యర్థం మయా సహ దశ పూర్వేష దశ అపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం నరక ఉత్తీర్య శాశ్వత విష్ణులోక బ్రహ్మలోక శివలోక భూలోక బృందావనే నివాస సిద్ధ్యర్థం అగ్నిష్టోమ అతిరాత్ర వాజపేయాది శతక్రతు ఫల అవాప్యర్థం సాలంకృత కన్యాదానం అహం కరిష్యే లక్ష్మీనారాయణ స్వరూపస్య శ్రీ కుసుమహరణాథ దేవత కుసుమకుమారి దేవత ప్రీత్యర్థం సాలంకృత షోడశ మహాదాన దశదాన కన్యాన్యాయం యజ్ఞించత్ హిరణ్యదానం తుభ్యం అహం సంప్రతతే నమః యథాశక్తి దక్షిణా హిరణ్య గర్భ విభావసో అనంత పుణ్యఫలదం పదశాంతిం ప్రయచ్చనే కనక సంపన్నా ఆభరణై దాస్యామి విష్ణవే బ్రహ్మలోక జిగీషయ విశ్వంబర పంచభూత సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం అన్యా దాస్యామి పితॄణాం తారణాయ చ లక్ష్మీరూపాం ఇమాం కన్యాం యథాశక్తి విభూషితాం గోత్రాయ విష్ణవే తుభ్యం. కుమారీ దేవి సహిత కుసుమ హరనాథ స్వామి పాద అరవిందయో అర్పణం.
ओम राजा आत्मावरणो मैत्रे प्रजापते कन्या येनां सत्यमस्य वयोधात्रे महोमुख्यमस्य प्रतिग्रहीत्रे कैनं कस्मादा कामकामाय कामो धाता कामप्रतिग्रहीत्रा అయ్యా ఇప్పటివరకు మహాసంకల్పం చెప్పాను కదా. అంటే స్వామివారి యొక్క గొప్పదనం ఏంటి అంటే, మీరు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అడుగుతారు కదా, బిఏ చదివాడా, ఎంఏ చదివాడా, ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎన్ని గోల్డ్ ఉన్నాయి, ఎన్ని అన్ని అడుగుతారు కదా. స్వామి యొక్క గుణగణాలు ఏంటి అని తెలుసుకోవడమే ఈ మహాసంకల్పం. దీన్నే మన ఈ తెలంగాణ పరిభాషలో దారబోతా అంటారు. అంటే నీళ్ళు వదలడం. నీళ్ళు ఎందుకు వదులుతారు అంటే, ఆ నీళ్ళన్నీ కూడా అమ్మాయికి అప్పచెప్పడం. అంటే నారాయణ స్వరూపంగా భావించి లక్ష్మి, మన ఇంటి లక్ష్మి తనకు అప్పచెప్తున్నాము అని ఆ నీటి సాక్షిగా, ఉదక సాక్షిగా చెప్తామన్నమాట. ఇక ఇక్కడ స్వామివారి అమ్మవారిని మనం కొడుకు కుమార్తెలాగా భావిస్తూ ఆ కన్యాదానం చేశాము. ఆ తర్వాత జీరగూడదానం అంటే జీలకర్ర బెల్లాన్ని జీరగూడము అంటారు. ఈ జీరగూడం కాకుండా వేరేది ఏదైనా పదార్థాన్ని ఎందుకు మనం తలలో ఉంచము అంటే, జీరం గూడం అంటే ఆ జీలకర్ర బెల్లానికి ఏంటి గొప్ప విషయం అంటే, జీలకర్ర బెల్లం పక్కన పెడితే అట్లాగా అతకపోతాయి. దంపతి జీవితం కూడా అంత తొందరగా అతకాలని ఒక అర్థం. అలాగే మనకి సప్త సుషుమ్న నాడులు వెనకాల ఉంటాయి. అంటే వెనకాల వెన్నుముక నుంచి నాడులు ఉంటాయి. ఆ సప్త సుషుమ్న నాడులకు పైన ఉన్న బ్రహ్మస్థానంలో ఒక రంధ్రం ఉంటుంది. అక్కడ బ్రహ్మస్థానంలో కనుక మనం జీరగూడాన్ని కనుక పెడితే మన శరీరంలో ఉన్న రుగ్మతలు అంటే కపవాత పిత్తాలు ఏవైతే ఉంటాయో అదంతా తీసేసే గుణం ఈ ఔషధానికి ఉంది అని ఋషులు పెట్టిన సైన్స్ అన్నమాట. కాబట్టి దీన్నే సుముహూర్తంగా మన తెలుగునాట పాటిస్తాము. కొన్ని చోట్ల మంగళసూత్రాన్ని, కొన్ని చోట్ల పాణిగ్రహం చేతి పట్టుకోవడానికి ఇలా రకరకాల ఆచారాలు ఉంటాయి. మన తెలుగునాట మాత్రం ముహూర్తం రాసుకుంటే ఏంటంటే నెత్తిలో జీలకర్ర బెల్లం పెట్టినదే ముహూర్తం. అంటే అంత గొప్ప విశేషమైన పెట్టే జీలకర్ర దాన్ని సుముహూర్తంగా నిశ్చయించారు. ఇప్పుడు మనకు కూడా ఇక్కడ సుముహూర్తం అభిజిత్ లగ్నము అంటే 11:30 నుంచి 1 మధ్యలో అయ్యే లగ్నాన్ని అభిజిత్ లగ్నము అంటుంది. అది కొద్దిగా 15 నిమిషాలు అన్నిటిగా రోజు మారుతూ ఉంటుంది. సూర్యుడు ఏ రోజైతే ఉదయించే దాన్ని బట్టి మారుతుంది. ఈరోజు 7:10కి ఉదయించాడు, దాన్ని బట్టి కొద్దిగా మారుతుంది అలా. కాబట్టి అభిజిత్ లగ్నంలో అంటే శ్రీరామ కళ్యాణం భద్రాచలంలో అయ్యే లగ్నమే అభిజిత్ లగ్నం. ఆ లగ్నంలో అవుతుంది కాబట్టి అందరూ కూడా మీకు కుసుమహార జపాన్ని కానీ లేదా సారు పాట రూపంలో మీకు ఆ భజన చేసుకుంటారు. మేము ఇక్కడ ఓం లక్ష్మీ లక్ష్మీ శోభవనత్రయే చూతమురారండి శ్రీ కుసుమారుల కళ్యాణము చూతమురారండి శ్రీ కుసుమారుల శ్రీ కుసుమారుల కళ్యాణము చూతమురారండి శ్రీ కుసుమారుల కళ్యాణము చూతమురారండి చూచువారలకు చూడముచ్చటగా భక్త కోటికి బహుదండంబుగా భట్టాచార్య ముద్దుల పట్టిక భట్టాచార్య ముద్దుల పట్టిక జయరాముని ప్రియమైన పుత్రునకు జయరాముని ప్రియమైన పుత్రునకు మంగళవాద్యములు మారు మ్రోగగా
మనసు తీరగా దండలు వృత్తి మనసు తీరగా దండలు గుచ్చి మాకు సుమేషుల మడలో వేసి మాకు సుమేషుల మెడలో వేసి భక్తి మీరగా ప్రణతులు చేయగ కళ్యాణము చూతమురారండి శ్రీ కుసుమారుల కళ్యాణము చూతమురారండి చూచువారలకు చూడముచ్చటగా భక్త కోటికి బౌదండంబుగా భక్తులెల్లరూ భజనలు చేయగా భక్తులెల్లరూ భజనలు చేయగా ఆనందమును కళ్యాణము చూతమురారండి శ్రీ కుసుమారుల కళ్యాణము చూతమురారండి వివాహ సమయే కుర్వంతు దేవాం మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన రాధాకృష్ణ ధ్యాన సావధాన. ఓం స్వస్తిష్టాసీతి సహస్రాణం స్వస్తి శ్రీ సమస్త మంగళాలంకృతస్య సకల కళ్యాణ లక్ష్మీ సమేతస్య అస్మిన్ సుముహూర్తకాలే లగ్నహోర ద్రేకాన నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రిదశదశంకానాం నిరంతరమనుకూల శుభశోభనానుకూలాః సర్వే గ్రహాः సునక్షత్రాసు ఏకాశవానద సుముహూర్త సుప్రసన్న వరదా భవంతో. అందరూ కూడా చప్పట్లతో మీ యొక్క ఆనందాన్ని తెలియజేయగలరు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన. మీరు ఇటు చూపించేసి వాళ్ళకి ఇచ్చేయండి, మీరు అటు చూపించేసి మీకు ఇచ్చేసేయండి. ఇక్కడ స్వామికి తగిలిచ్చేసి వాళ్ళకి ఇచ్చేయండి. అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీన వాళ్ళకి ఇచ్చేసి తగిలిచ్చి ఇక్కడ ఇచ్చేసి కొద్దిగా తీసుకొని పైన పెట్టేసి ఇక్కడ పైన పెట్టేస్తుంది అట్లే తమలపాకు లేదా పాదాల దగ్గర పెట్టండి. అమ్మ జాగ్రత్త తల్లి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం స్థిరం స్థిరం సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదుభ్రవన్ అయం చ బ్రహ్మణస్పతి. ఓం శాంతి శాంతి శాంతి. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. జై బోలో కుష్మహరనాథ భగవానికి, కుష్మకుమారి మాతాకి, రాధాకృష్ణ భగవానికి. ఇప్పుడు ఇంతవరకు కార్యక్రమం జీలకర్ర బెల్లం అయిపోయింది. ఆ తర్వాత ఆ మాంగళ్య ధారణం అంటే మంగళసూత్రం పూజ ఉంటుంది. మంగళసూత్రంలో 3 దేవతలు కొలువై ఉంటారు. ఎవరు? సరస్వతీదేవి, అలాగే లక్ష్మీదేవి, అలాగే దుర్గాదేవి. దానికి మనకు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే మాం అంటే మహాసరస్వతి, గా అంటే గౌరీదేవి, లా అంటే లక్ష్మీదేవి. కాబట్టి అందుకే 3 ముళ్ళు వేస్తారు. ఎక్కువ వేరు తక్కువ వేరు. అమ్మ ఇది కొంచెం తడి చేసి దానిపైన మీరు కూడా పెళ్లి కొడుకు మారనాదుండు, పెళ్లి కూతురు మా కుసుమమ్మ, పెళ్లి కూతురు మా కుసుమమ్మ. పెళ్లి అంట ఓ 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 పెళ్లి అంట.
ఓ పెళ్ళి అంట ఓ పెళ్ళి అంట ఓ పెళ్ళి అంట ఓ పెళ్ళి కుసుమదేవికి హరనాథునికి కులుకుతు పెళ్లి చేయబూనిరి పెళ్లి ముహూర్తం పెట్టించారు పెళ్లి ముహూర్తం పెట్టించారు పెళ్లికి బంధువులే పిలిచారు పెళ్లి అంట పెళ్లి కొడుకు మారనాదుండు పెళ్లి కొడుకు మారనాదుండు పెళ్లి కూతురు మా కుసుమమ్మ పెళ్లి కూతురు మా కుసుమమ్మ పెళ్లి అంట ఓ 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 పెళ్లి అంట పందిళ్ళెన్నో వేయించారు పంచెన్నో వేయించారు పచ్చ తోరణాలు కట్టించారు పచ్చ తోరణాలు కట్టించారు పరిమళ పుష్పములెన్నో తెచ్చిరి పరిమళ పుష్పములెన్నో తెచ్చిరి మురిచి దండ ఎన్నో గుచ్చిరి పెళ్ళి అంట పెళ్ళి అంట పెళ్లి కూతురు మా కుసుమమ్మ పెళ్లి కొడుకు మారనాదుండో పెళ్ళి అంట ఓ 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 పెళ్ళి అంట రంగు రంగుల దివ్వెల వెలిగించిరి మంగళవాద్యములు మ్రోయించిరి పురోహితులు మంత్రాలు చదివిరి పురోహితులు మంత్రాలు చదివిరి పుణ్యాంగనలు పాటలు పాడిరి పెళ్ళి అంట పెళ్ళి అంట ఓ పెళ్ళి అంట ఓ పెళ్ళి అంట పెళ్ళి కూతురు మా కుసుమమ్మ పెళ్లి కూతురు మా కుసుమమ్మ పెళ్లి కొడుకు మారనాదుండు పెళ్ళి అంట ఓ పెళ్ళి అంట ఓ పెళ్ళి అంట ఓం సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం ఓం శ్రీయకాంతాయ కళ్యాణిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఒక చుక్క నీళ్ళు చుట్టి చూపించండి. ఆవాహిత మాంగళ్య దేవతాభ్యో నమః. కడిచేసి जय बोलो महालक्ष्मी माता के, कुसुम कुमारी माता की, कुसुमहरनाथ भगवान की.
అమ్మ దీంట్లో కంకణాలు ఉంటాయి, తీసుకోండి. కంకణాలు బొట్టులు పెట్టారు కదా స్వామికి అమ్మవారు. మీరు కూడా అక్కడి నుంచి కుంకుమ బొట్టు పెట్టుకోండి ఆడవాళ్ళు ఇద్దరు. మీరు ఆ పుష్పహారానికి ఎడమ వైపు కట్టండి, మీరు కుడి వైపు కట్టండి. ఎడమ వైపు ఇటు కుడి కుడి. ఓం బృహత్సామక్షత్రవద్బుద్ధవృష్ణిం దృష్టభోజుష్టమగ్రమీరమింద్రస్తవమైన పంచదశేన మధ్యమిదంవాతేన సగరేణ రక్ష. ఓం శ్వేతేతమనేన ప్రవాదాయ జగన్మోహనక్షత్రవద్బుద్ధవృష్ణిం దృష్టభోజుష్టమగ్రమీరమింద్రస్తవమైన పంచదశేన మధ్యమిదవేన సగరేణ రక్ష. ఇప్పుడు మంగళసూత్రాలు అలాగే కంకణాలు కూడా నా చేతిలో ఉన్నాయి. అందరూ కూడా నమస్కారం చేసుకుని ఆ కుష్మహరణాన్ని ఒకసారి జై చెప్పండి. దేవలో కుష్మహరణాథ భగవానికి, కుష్మకుమారి మాతాకి.